హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. బ్రాండ్ వేల్లోని ప్రకాశం సైల్ లైన్లో బుధవారం తెల్లవారుజామున ఆటో రిక్షా నుండి ఒక మహిళపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపిస్తూ ఒక వ్యాన్ డ్రైవర్ను ఒక గుంపు కొట్టి చంపిందని మృతుడిని డిప్లికేషన్కు చెందిన కల్లై సెల్వన్ 30 సంవత్సరాలుగా గుర్తించారు. అతను లోడ్ వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పోలీసులు నివేదికల ప్రకారం కలై సెల్వన్ మరియు అతని స్నేహితుడు బాలాజీ ఆటోలో ప్రయాణిస్తుండగా మద్యం మత్తులో ఉన్న కలై సెల్వన్ వాహనం నుండి మూత్ర విసర్జన చేసి ప్రయాణిస్తున్న ఒక మహిళ దుస్తులను కలుషితం చేశాడు అని, పురుషులు మరియు మహిళ మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ సంఘటనను చూసిన స్థానికులు ఆ మహిళను రక్షించడానికి ముందుకు వచ్చి కలై సెల్వన్ మరియు బాలాజీపై దాడి చేశారు. ఈ సమయంలో కలై సెల్వన్ స్పృహ కోల్పోయి మరణించాడు. పోలీసులు ఇంకా నిందితులను గుర్తించలేదు లేదా అరెస్టు చేయలేదు మరియు దాడి చేసిన వారిని జవాబుదారీగా నిర్ధారించే వరకు బాధితుడి కుటుంబ అతని మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. అయితే ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా జరిగిందని వాళ్ళ కుటుంబ సభ్యులైతే మాత్రం శవాన్ని అయితే తీసుకెళ్లమని తెలియజేస్తూ ఉన్నారు. ఈ చెన్నైలో జరిగిన వాస్తవ విషయం ఇది. ఈరోజు మరి మొత్తానికి దొరుకుతారా లేదా మరొక అప్డేట్ వస్తే తప్పకుండా మీకు అందిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.